నా పేరు స్వప్న, మాది ముస్తాలపల్లి. మా ఆయనే మందు తాగి చనిపోయిండు. నాకు ఒక్క బిడ్డ కొడుకు. ఆయన చనిపోయేసరికి నా బిడ్డ 7 సంవత్సరాలు ఉన్నది, నా కొడుకు 11 సంవత్సరాలు ఉన్నాడు. ఎట్లా బతకడం ఎలా అని అనేది మస్తు ఇబ్బంది పడుకుంటా ఈ భూమి కవులకి ఇస్తే సంవత్సరానికి ఒక 30,000 ఇచ్చేది మాకు. 30,000తోటి మేము ఎట్లా బతకమని 2 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత నాది నాకే శక్తిలాగా పెరిగి అసలు ఈ వ్యవసాయం చేస్తే మేము బతకగలుగుతాం కదా అన్న ఆలోచన కలిగి వ్యవసాయం చేసాడు మొదలుపెట్టిన అన్నట్టు. అక్కడ టైఫోన్ ఉంది అన్నట్టు. ఇప్పుడు మీరు అక్కడ టైఫోన్ కాకపోతే అన్ని పనులు వ్యవసాయం మొత్తం నేనే చేసుకుంటా. మందు కొట్టుకుంటా, కలుపుతా, బస్తాలు తెచ్చుకుంటా. ఏ మందు ఎంత పోసి కొట్టాలనే సుతం నాకు తెలుసు. నేను 7వ తరగతి వరకు చదువుకున్నా. 5గురు అన్నదమ్ములు నాకు. ఒక అన్న సుతం వచ్చి నాకు పనిచేయడు. బాగున్నాడు, ఆ బావ సుతం మాకేం పనిచేయడు. నా పిల్లలు బడి పోతారు, నేను మాత్రం వ్యవసాయం చేసుకుంటూ ఇప్పటి వరకు చేస్తున్నా. కానీ కాకపోతే లేనిపోని మాటలతోటి బాధపడుకుంటా. నా భర్త లేనందుకు నాకు నిందలు తప్పుతలేవు. నేను బతుకుడు మాత్రం బతకగలుగుతున్నా. సర్వోదయ సంస్థ నుంచి ఒక 35,000 ఇచ్చారు. ఇస్తే 35,000 సరిపోక ఇంకా 10,000 నా దగ్గర వేరే కాడ అప్పు తెచ్చి అవి కలిసి 45,000 రూపాయలు పెట్టి బర్రెని తీసుకున్న ఇప్పుడు సంవత్సరం అయింది అన్నట్టు. నేను బర్రెని తీసుకొని ఆ బర్రె రోజు పొద్దున 3 లీటర్లు, సాయంత్రం 2 లీటర్లు ఇస్తుంది అన్నట్టు. అవి ఇస్తే అవి కేంద్రాన్ని పోసి లీటరుకు 40 రూపాయల చొప్పున మాకు కట్టిస్తారు. 15 రోజులకు ఒక్కసారి, 15 రోజులకు ఒకసారి మాకు డబ్బులు ఇస్తారు అన్నట్టు. కట్టిన ఆ బర్రెతోటే ఇప్పుడు మెయింటైన్ చేసుకొని పిల్లల్ని ఆదుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నా. అమ్మాయిని చదివిస్తాం, బాబుని చదివిస్తా. నా లక్ష్యమే అది, వాళ్ళని చదివించడం కోసమే. ఎంత పెట్టుబడైనా పెట్టి నా పంటలు పండించి ఈ రంగదేవాలు ఇచ్చినాయి అవి ఇవి కొన్ని సహాయంతో నా పిల్లల్ని చదివించి ఒక స్థాయిలో నిలబెట్టాలన్న ఆశ ఉన్నది అంతే. నాకు వేరే ఏం లేదు, అదే ఆశ నాకు. ఇప్పటి వరకు సుతం రూపాయి బాకీ లేదు. ఇప్పటి వరకు మంచిగానే బతుకుతాను.